పరమతండ్రి దేవుని యొక్క చేతిలో గనుక నీ జీవితం ఉంటే, నీ ప్రవర్తన ఉంటే, నీ నడక ఉంటే, నీ జీవితం దేవునికి అర్పించుకున్న వ్యక్తివైతే ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. యెహోవా అతని చేయి పట్టుకున్నాడు గనుక అతను పడినను లేవలేకుండా ఉండడు. అతను పడిపోయినా తిరిగి లేస్తాడు. అతను పడిపోయినా తిరిగి మరలా శక్తిని పొందుకుంటాడు. ఎందుకంటే అతని చేయి పట్టుకున్న ప్రభువు ఉన్నాడు. ఆమేన్. అతని చేయి పట్టుకున్న మహోన్నతుడు ఉన్నాడు. అతను విడిచిపెట్టలేదు, ఆయన వదిలిపెట్టలేదు. ఆయన ఆదరించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఆలోచనకర్తగా ఆయన ఉన్నాడు. కనుక ఈరోజు మనం పాడే ఇప్పుడే, నీవు నా తోడు ఉన్నావయ్యా, కష్టములో నష్టములో నా చెంత నీవు ఉన్నావు. మన కష్టాల శ్రమల మధ్యలో దేవుడు మనతో ఉండి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. మన పక్షముగా ఆయన తన చేతిని మనకు సహాయకుడిగా నడిపించినప్పుడు పడిపోయినా సరే లేవనెత్తే దేవుడు. పడిపోకుండా సహాయం చేయమని చాలాసార్లు మనం ప్రార్థిస్తాము, కానీ పడిపోయినా కూడా లేవనెత్తే దేవుడు మనకున్నాడు. పడిపోయినా కూడా మరలా తిరిగి నూతన ఉజ్జీవంతో, తిరిగి నూతన బలముతో లేపగలిగేట్టుగా దేవుడు మనకు సహాయం చేసేవాడు.